చూసేటోళ్ళే తప్పు, చూసేటోళ్ళే తప్పు, చేస్తోంది ఎందుకు తప్పే? అలా చూసే వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఇది చెప్తే తింటారా? గర్భసం చెప్తావు ఏం చెప్తావు అంటే నేను చెప్తే కదా నా పిల్లలే వినరు. ఆడు ఇంకోటి ఎందుకు తింటాడు? ఆయన తీట చస్తే వస్తే వస్తే పడతాడు. నేను చూడమని ఒకటి చెప్తాను, నీ ఇంటికి వచ్చి చూపిస్తుంది అయ్యా నువ్వు చూస్తా అయ్యా అని. దీంట్లో ఓవరాల్ గా విషయం ఓరల్ గా లేదా నేనే ఓరల్ గా లేదా నేను చెప్పలేదు, ఉంది. కానీ నువ్వు 350 రూపాయలు కట్టి చూడాలి, నువ్వు కూడా చూసినావు కానీ సార్లు చెప్తున్నావు. చూసినావు నువ్వు ఏముందా అని చూసినావు, మళ్ళీ ఇప్పుడు అట్లా చెప్తున్నావు. అంటే దాని సామాన్లన్నీ చూస్తావు, బయట మళ్ళీ నువ్వు అడుగుతావు. ఇప్పుడు కట్టది కట్టము, మేము బాధ్యత గల పౌరులం. అయ్యో నీకే ఉంది బాధ్యత అంతా. మరి వీళ్ళందరూ మారాలంటే అక్క ఎలాంటి అంటే గవర్నమెంట్ ఎలాంటి చట్టాలు జబర్దస్త్ వస్తాయి చట్టాలు మన దగ్గర, మామూలుగా వస్తాయి చట్టాలు. మానే భారతదేశంలో ఉన్న చట్టాలు చుట్టాలు ఏ దేశంలో లేవు. ఆడ కోర్టు చంపిన వాడికే న్యాయం లేదురా అంటే బట్టలు ఇప్పుకోవడానికి ఏ న్యాయం ఉంటది? ఇక చట్టాలు అంటే చట్టాలు ఏడ ఉంది కదా చట్టాలు దండు అది వేస్ట్. ఏ చట్టం రాదు, ఏ చుట్టం రాదు, ఏది రాదు. సచ్చటోడు రస్తనే ఉండాలి, బట్టలు ఇప్పుకుంటూనే ఉండాలి, బచ్చటోడు బతుకుతూనే ఉండాలి. ఏ భారతదేశంలో ఎవరి ఇష్టం అంటారు అంతే. అడిగి ఆడోళ్ళు మొగోళ్ళు సమానం అన్నారు, మరి సమానంగానే పోతున్నారు కూడా. నువ్వు డ్రైవర్ బండి మీద వచ్చినట్టు అది కూడా ఇప్పుడు పోతలేదా? సమానం వచ్చాయి. మరి గెస్ట్ ఫిర్యాదు మీరే ఇప్పుడు ఫోన్ చేసి చెప్తా వాళ్ళు ఎటనే చేస్తారు, నువ్వు ఇటనే అని చెప్తాను. అంటే కరెక్ట్ ఎట్టనే వాడు చెప్పిండు చూసేటోడు నీ తప్పు అవుతుంది, దాన్ని ఎందుకు తప్పు అవుతుంది? ఇప్పుడు అది కూడా ఒక మనిషే కదా, మరి దాని మనోభావాలు దెబ్బతిన్నాయి, దాని భావాలు చూపించింది మనోభావాలు దెబ్బతిన్నాయని కేసు పెట్టింది. 100 వైపు కేసులు వేసారు. కానీ అట్లా వేయకూడదు. ఒక ఆడ మనిషి అయినప్పుడు పద్ధతి కాదు అది. ఇప్పుడు నీకున్నట్టు అందరికి ఉంటాయి, అందరు వింటే అని ఆలోచిస్తారు. చిన్న పిల్లలు చూస్తారు, పెద్ద పిల్లలు చూస్తారు. నువ్వు ఒక పొజిషన్ లో ఉన్నావు, అవసరమా నీకు అది? రేపు నీ పిల్లలకి ఏం సమాధానం చెప్తావు? అలాని 350 రూపాయలు కట్టినాక మరి అడుగుడు ఉండొచ్చు. దొంగతనం చేస్తున్నా జాగ్రత్తగా బతుకుతుంది అనొద్దు. ఏమంటారు?